దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును కాక. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తున్నా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచన భాగం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమై ఉన్నదని యేసు ఎరిగి. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువలో భూమి ఆకాశాల మధ్యలో వేలాడుతూ ఆయన పలికిన 7 మాటల్లో ఒక మాట మనం ఇప్పుడు చదువుతున్నాం. యేసు ప్రభు ఏమని 6వ మాట పలుకుతున్నాడు అంటే, అప్పటికి సమస్తము సమాప్తమైంది అని ఎరిగి అనే మాట. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి ఆయన అప్పటికి అన్నిటినీ సమస్తమును సమాప్తం చేశాడు అనే మాట చదువుతున్నాం. సమస్తము సమాప్తం చేశాడు. సమస్తము సమాప్తమైనది అంటే ప్రభువు పరలోకము నుండి శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఏది చేయటానికి భూమి మీదకి వచ్చాడో దానిని చేసి సంపూర్తి చేసినట్లుగా లేఖనాల్లో మనము చదువుతున్నాం. యెషయా గ్రంథములో 61వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఇదిగో పేదలకు సువార్త ప్రకటించటానికి, నలిగిన వారిని, దుఃఖములో ఉన్నవారిని, చెరలో ఉన్నవారి అరందరిని విడిపించటానికి, ఇదిగో ఏ పని మీద అయితే నేను వచ్చానో, దేని కొరకు నేను అభిషేకించబడ్డానో దాన్ని సంపూర్తి చేశాను అని ప్రభువు పలికాడు. యెషయా ప్రవచనం చెప్పినప్పటికీ అది యేసుక్రీస్తును గురించిన ప్రవచనం గనక ఇదే యోహాను సువార్తలో మనము 17వ అధ్యాయంలో 4వ వచనములో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరిచాను అంటాడు ప్రభు. యేసు ప్రభు వారు భూమి మీద ఏ పని కొరకు వచ్చారో ఆ పని సంపూర్తి చేశాడు. 1 సువార్త ప్రకటించటం, 2 చెరలో ఉన్న వారిని విడిపించడం, 3 పాప సంబంధమైన బానిసత్వంలో ఉన్న ప్రజలను విడిపించటం, రోగులను స్వస్థపరచటం. పరలోకములో తండ్రి ఉన్నాడు, పరలోకం ఉంది, రాజ్యం ఉంది, దానికి వెళ్ళటానికి నేనే మార్గము, సత్యము, జీవము అంటూ యేసు ప్రభు తన చేతికి వచ్చిన ఏ పనైనా నాకు చేత కాదు అనక, ఇప్పుడు కాదు అని వాయిదా లేక ప్రతి పనిని సంపూర్తి చేసినట్లుగా దేవుని వాక్యములో ఆయనే పలుకుతున్నాడు. సంపూర్తి చేశాడు అంటే కొంతమంది, సొలొమోను కూడా అంటాడు, నీ చేతికి వచ్చిన ఏ పనైనా దాని శక్తి లోపము లేకుండా చెయ్యి అన్నాడు. యేసు ప్రభువా భోజనం చెయ్యి అని అడిగారు ఒకసారి శిష్యులు. మేము పక్క గ్రామానికి వెళ్ళాం, పక్క ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతానికి వెళ్ళి భోజనం కొనుక్కొని తీసుకొచ్చాం. ప్రభువా భోజనం చేయమంటే ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా? ఇదిగో నా తండ్రి పని మీద ఉన్నాను నేను, ఆ పనిని తుదముట్టించటమే నాకు ఆహారము పానము అన్నాడు. ఏ పని కొరకు నేను వచ్చానో, ఏ పని కొరకు నియమించబడ్డానో ఆ పని చేయటమే సంపూర్తిగా నెరవేర్చబడింది అన్నాడు. సువార్త ప్రకటించటం పనే, ప్రార్థన చేయటం పనే, తండ్రి రాజ్యమును ప్రకటించటం పనే, దేవుని సన్నిధికి సమీపించటం పనే. ప్రతీదీ దేవుని పనిగా మానవుడిగా ఉన్న యేసు ప్రభువారు చేశారు. ఇంక చెప్పాలంటే యేసు ప్రభువారు కలువరి సిలువ వరకు వెళ్ళి సర్వమానవాళికి ఆయన రక్షణ సిద్ధపరిచారు. సర్వలోక ప్రజలను విమోచించటానికి ఆయనే విమోచన క్రయధనముగా మానవులందరి కోసం
ఆయన ప్రాణం అర్పించాడు. కనుక యేసుప్రభు అంటున్న ఈ మాట, అప్పటికి సమస్తము సమాప్తమైనది అని ఎరిగి అన్నాడు. యేసుప్రభు వారు సమస్తమును సమాప్తం చేశాడు గనక భూమి మీద దేవుణ్ణి మహిమపరిచాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏ పని కొరకు పరలోకము నుండి భూలోకానికి వచ్చామో, ఏ పని కొరకు దేవుని చేత పుట్టించబడ్డామో, ఏ పని కొరకు పాపశాపము నుండి మనం విడుదల పొందామో, ఒకవేళ దైవజనులమైతే ఏ పని కొరకు దేవుడు నిన్ను నియమించాడో ఆ పనిని నీవు కూడా సంపూర్తిగా భూమి మీద నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిస్తే, ఈ కొంచెములో నమ్మకం ఉన్నావు, బల నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన ద్వారా మెప్పు, ఘనత, మహిమ, ప్రభావాలు, విశేషమైన బహుమానాలు భూమి మీద ఆయన పనిచేసిన వారందరికీ ప్రభు సంపూర్ణముగా అనుగ్రహించునుగాక. అట్టి కృపతో దేవుడు ప్రతి వారిని కూడా నింపునుగాక. ఆమేన్.